17th లోక్సభ టైంలో 2023లో కొత్త పార్లమెంట్లో భవనంలో ఫస్ట్ బిల్లు మనం ఉమెన్ రిజర్వేషన్ పాస్ చేసుకున్నాం. అందులో చిన్న సవరణలు ఏమైనా చేసుకొని ఆ డ్రాఫ్ట్ వస్తే కానీ ఫైనల్గా తెలియదు మనకు. ఫైనల్గా 2029 ఎలక్షన్ మనము మహిళా సంఖ్యలో లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ 33% మహిళలు ఉండబోతా ఉన్నారు. దీనికంటే పెద్ద సెలబ్రేషన్ దేశంలో ఏమీ ఉండజాలదు. నా భూతో నా భవిష్యత్ ఇది. ఈ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. అస్సాంలో రొంగాలి బిహు, ఒడిశాలో మహాబిషుబ పన సంక్రాంతి, వాళ్ళ న్యూ ఇయర్ అనుకుంటా ఇవన్నీ. ఇన్ వెస్ట్ బెంగాల్ పోయిలా బోయిషాక్, బెంగాల్ న్యూ ఇయర్. కేరళలో విషు, తమిళనాడులో పుతండు, పంజాబ్లో బైసాఖి. ఇట్లా అనేక రాష్ట్రాలలో పండగ వాతావరణం రాబోతా ఉంది. 11 ఏప్రిల్లో 11th ఏప్రిల్ నాడు 200th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా ఫూలే. రేపు 14th రోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి. వీళ్ళిద్దరు కూడా మార్జినలైజ్డ్, వెనుకబడిన తరగతులే కాకుండా మహిళలు ఈక్వాలిటీ వాటి కోసం జీవితం దారబోసారు. సో ఇటువంటి సెలబ్రేషన్స్లో మనం ఈ బిల్లు పాస్ చేసుకోవడము ఇది ఒక హిస్టారికల్ ఘట్టంగా భారతదేశ చరిత్రలో మిగిలిపోతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. నారీ శక్తి వందన్ అభియాన్ 2023 ఇది మొత్తం మన దేశం యొక్క డెమోక్రాటిక్ ప్రాసెస్ ని మార్చబోతా ఉన్నది. మహిళలు 33% రావడము చట్టసభల్లో. మనకెట్లా లోకల్ బాడీస్లో ఉన్నారు, ఇప్పుడు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని చట్టసభల్లో మహిళలు రిప్రజెంటేషన్ గణనీయంగా పెరగడం. దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ బిగ్ ట్రాన్స్ఫర్మేషనల్ రిఫార్మ్ ఇన్ ఇండియన్ డెమోక్రటిక్ ప్రాసెస్. ఈ చట్టంలో సబ్జెక్టు డ్రాఫ్ట్, కానీ మనకు అవగాహన ఉన్నంత వరకు అర్థమవుతున్నాయి కొన్ని విషయాలు మేము ముందర పెడతాం. ఈ చట్టం ద్వారా 1/3 ఆల్మోస్ట్ 33% మనకి ఉమెన్ రిజర్వేషన్ రావడంతో పాటు ఎస్సీ ఎస్టీ లేడీస్ కూడా ఇందులో రిజర్వేషన్ ఉండబోతా ఉంది. డీలిమిటేషను అయినప్పుడల్లా రొటేషన్లో కూడా ఉండబోతా ఉంది. దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ, నరేంద్ర మోడీ గారి గ్యారంటీ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎందుకు అవసరము ఈ చట్టం? మహిళలు దాదాపు మన జనాభాలో 50%, భారతదేశ జనాభాలో 50% ఉన్నారు. రిప్రజెంటేషన్ ఉందా అంతా అంటే చట్టసభల్లో లేదు. ఇప్పుడు దాదాపు 15% ఉన్నట్టుంది. వస్తాను పార్లమెంట్ ఎందరు ఉన్నారు. ఉమెన్ బ్రింగ్ బెటర్ గవర్నెన్స్ అండ్ అవుట్కమ్స్, improve quality of debate and policy focus, strengthen grassroots democracy. ఫస్ట్ కరప్షన్ తగ్గిపోతుంది. నా లెక్క ప్రకారంగా కరప్షన్ తగ్గిపోతుంది. ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ కూడా డెఫినెట్గా పెరుగుతుంది. చిన్నప్పటికెళ్ళి చూస్తాము, స్కూల్ టైంలోకి వెళ్ళి పొరగాళ్ళు ఊకే మట్టిలాడు, గోటిలాడు, అటురుకుడు ఇటురుకుడు. అమ్మాయిలు పుస్తకాలు పట్టుకుని చదువుతూ ఉంటారు. నవ్వుతారు కాదు, అబద్ధమా?
కాబట్టి క్వాలిటీ ఇన్ డెమోక్రసీ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఆల్సో విల్ ఇంప్రూవ్. ఇవాళ ఆర్మ్డ్ ఫోర్సెస్లో గణనీయంగా పెరిగిపోయింది మహిళల సంఖ్య, సైన్స్ అండ్ టెక్నాలజీలో పెరిగిపోయింది, స్పేస్కి వెళ్ళడంలో కూడా మహిళలు చాలా ముందుకు వస్తూ ఉన్నారు ఆస్ట్రోనాట్స్గా. స్పోర్ట్స్, ఆర్ట్స్, ఆంటర్ప్రినర్షిప్, మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మహిళలు లీడ్ చేస్తూ ఉన్నారు. గవర్నెన్స్లో కూడా ఇదే పద్ధతి అవలంబించాలన్నది నరేంద్ర మోడీ గారి సంకల్పం. ఇదేదో మనము రిజర్వేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏం మెహర్బానీ చేస్తలేము. మహిళలకి వాళ్ళ హక్కు వాళ్ళకి దొరుకుతుంది దీని ద్వారా. ఇట్ ఈజ్ ఆల్సో ఏ డెమోక్రాటిక్ నెసెసిటీ. అవసరం ఇది ప్రజాస్వామ్యంలో, ఇది తప్పకుండా అవసరం. ప్రజాస్వామ్యం ఇంకా బలపరుస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఇంకా ప్రక్షాళన చేస్తుంది. దీనికి ఒక ఈ బిల్లు కూడా హిస్టరీ ఉంది. నేను చూసిన పార్లమెంట్లో కాయిదాలు వరేసిరు ఇట్లా సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అనుకుంటా. అప్పుడు 1989లో రాజీవ్ గాంధీ బిల్లు ఇంట్రడ్యూస్ చేసిండు. వాళ్ళకి రాజకీయానికి తప్ప ఈ దేనికి పనికి రాకపోతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకి. కులాలు, మహిళల్ని, ఇవన్నీ కేవలం రాజకీయాలకే వాడుకుంటారు. పాస్డ్ ఇన్ లోక్సభ, ఫెయిల్డ్ ఇన్ రాజ్యసభ. ఇంకప్పట్ల కాంగ్రెస్ పార్టీ తప్ప ఏమైనా ఉండేనా అని. ఒక బ్రేక్ త్రూ 1992-93లో 73rd and 74th అమెండ్మెంట్స్ లో ద్వారా లోకల్ గవర్నెన్స్ లో 33% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అదొక పెద్ద బ్రేక్ త్రూ ఈ చరిత్రలో. ఇక ఉమెన్ రిజర్వేషన్ బిల్లు టైం 1996 ఆ టైం లైన్ చూసుకుంటామంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ దేవగౌడ గవర్నమెంట్, ల్యాబ్స్డ్ ఆఫ్టర్ లోక్సభ డిజాల్వ్డ్. దేవగౌడ గారు ప్రవేశపెట్టారు, లోక్సభ డిజాల్వ్ అయింది. అప్పట్లో మిడ్ టర్మ్ పోల్స్ వచ్చినాయి. 1998-2003 రీఇంట్రడ్యూస్డ్ మల్టిపుల్ టైమ్స్. బీజేపీ అప్పుడు కూడా ప్రయత్నం చేసింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో, కానీ అపోజిషన్ పార్టీ దాన్ని పాస్ కానియలేదు. 2008 reintroduced UPA government. 2010 passed in Rajya Sabha, never taken up in Lok Sabha. అంటే న్యూస్లో పెడుతున్నా అంతే, చర్చ న్యూస్లో ఉండాలి. there was no will. టూ 2014లో మళ్ళా రాజకీయం చేసిండ్రు, మళ్ళా ల్యాప్స్ అయింది. లోక్సభ మారింది, ల్యాప్స్ అయింది. ఇప్పుడు ఫైనల్గా 27 సంవత్సరాల తర్వాత ఒక చరిత్ర మనం సృష్టించబోతా ఉన్నాము భారతదేశ రాజకీయ వ్యవస్థలో. ఇన్ని రోజులు ఎందుకు కాలేదు? పొలిటికల్ విల్ లేకపోవడం, పొలిటికల్ కన్సెన్సస్ లేకపోవడం, పొలిటికల్ కన్సెన్సస్ కోసం పార్టీలు శ్రమ పడకపోవడం, వాళ్ళకు ఉద్దేశమే లేనప్పుడు కాదు. ఈ బిల్లు వస్తున్న తరుణంలో చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి.